కనిపిస్తున్న అబ్బాయి పేరు విక్టర్ బాబు. వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క పని ఈ అబ్బాయి చేస్తూ ఉంటాడు. పొలం పనులు, కూలి పనులు ఇలా చాలా చేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయికి చాలా ఓపిక ఎక్కువ. చెక్కేసి ఇది తొందరగా ఇంటికి పోవాలరా, టైం అవుతుంది. ఈ అబ్బాయి పేరే సీమోను. కూలీలను వలసకు పంపిస్తూ ఉంటాడు. పోయేసనా రేపు వారంలోనే చూడు 10వ వరకు పోయేది సుక్కికి. సరేలేరా వస్తాము. సరే వేసనా. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి పేరు అనిల్ కుమార్. జాబ్ కోసం చాలా దూరం వెళ్ళి అక్కడ ఎగ్జామ్లన్నీ పూర్తి చేసుకొని తన సొంత ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. రేపు ఊరికి పోవాలా? ఎదురా వీరు ముగ్గురు స్నేహితులు. ఈ అబ్బాయి ఊరు వెళ్ళాక ఏం జరుగుతుంది అని తెలియాలంటే మా ఈ షార్ట్ ఫిల్మ్ చూసేయండి. ఏం బస్సు ఆగిపోయింది, ఎవరు లేరు, కరెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఓ మా ఊరు దగ్గరలోనే ఉన్నది. బస్సు ఏమో రిపేర్ ఉన్నట్టున్నది. ఎండకి ఇప్పుడు నేర్చుకుంటూ పోవాలా ఇంటి వరకు. మా ఇంటికాడికి పోయే స్కూల్ బస్ అని ఎక్కితే ఇది ఈడ అయిపోయేదా? మా అంత దూరం నడచాలి ఇప్పుడు. ఏరా నీళ్ళు బాగున్నావా? బాగున్నావా? బాగున్నాను రా. ఎగ్జామ్ అయిపోయినారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే. ఎక్కువ వెళ్దాం. సరే పదరా. ఊర్లో అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? నువ్వు ఎగ్జామ్ బాగా రాసావా? బాగా రాసినాను రా. ఈసారైనా జాబ్ వస్తుందా? ఏమో అంతా దేవుని దయ. ఇక్కడ వెళ్తాను. సరే థ్యాంక్స్ రా. సరే సాయంత్రం వెళ్తావరా మరి? సరే రా, సాయంత్రం వెళ్తాం. ఓకే. సిమ్మన్నా కూర ముట్ట పంపిస్తున్నావు కదా? అవును రెడీ. 50 అడ్వాన్స్ తీసుకో. సరేలా రెడీ. ఎప్పుడు పంపిస్తావు? 10వ తారీఖు పంపిస్తావు రెడీ. సరేలా రెడీ. మరసంగ పోయిరా? సరే. ఊర్లో ఎవరు లేరురా, బోర్ కొడుతుంది. నమ్మ యూట్యూబ్ ఛానల్ అని క్రియేట్ చేసినా బాగుండే. వాళ్ళు సిమ్మన్ గారిని విక్టర్ గారిని అడిగితే బాగుంటుంది. పోయి రావాలరా వాళ్ళ ఇంటికాడికి ఒకసారి. విక్టర్ చెప్పురా నీల్. ఏం ఇంటికాడేనా? ఇంటి దగ్గర ఏం లేదురా, ఊర్లో ఎవరు లేరు కదా, యూట్యూబ్ ఛానల్ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? నా సంసారం నాకు ఇంటి ఎందుకు ఉండదురా, తెలుసు కదా నా గురించి. తెలుసులే కానీ ఎవరు లేరు కదా, ఛానల్ అని క్రియేట్ చేసుకొని వీడియోలు తీద్దాం రా. కరెక్టేరా నువ్వు చెప్పే, కానీ నాకైతే రానికి వీలు కాదురా. సరేలేరా. వీళ్ళైతే బాగా యాక్టింగ్ చేస్తుండ్రా. సిమ్మన్ గారిని అడుగుతాను రా ఒకసారి. రేసనా రెడ్డి 50,000 అడ్వాన్స్ ఇచ్చిపోయా. మీరు సుగ్గుకి వస్తారా రేసనా? ఎంతమంది ఉన్నారు మీరు? 10వ తారీఖు పోల్దు రేసనా? సరేలేనా. ఏరా సిమోన్, చెప్పురా. ఏం లేదురా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్నావు. నువ్వు వస్తావు ఏమైనా వీడియోలు తీయడానికి? నాకు పని ఎన్నుకున్నదరా, సుగ్గు పంపేయాల మనుషుల్ని, నీకంటే పని లేదు. చాలా మంది వీడియోలు తీసి ఫేమస్ అవుతున్నారా, మనం కూడా ఫేమస్ అవుదాం రా తీసి. నీ చెప్పడం తీసిన మగమేనరా నీది? ఏం లేదురా, ఒకసారి రారా. యా లేదురా, పోరా నువ్వు. సరేలేరా. వీడియోలు అంటే వీడియోలు తీసిన మగమేన ఎప్పుడో నింది? నమ్మ వినాయనలు రానంటారు కదరా. ఏం చేద్దాం ఇప్పుడు? ఎట్లయినా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలరా. మా నాయన లేకుంటే
ఎవరినైనా పెట్టి వీడియోలు తీస్తాను. ఈరోజు ఈస్టర్ పండుగ ఉండదు, చర్చి దగ్గర పోయి ఛానల్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. పోదాం, చర్చి కట్టు పోయి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తా. దేవుడా, నేను ఈరోజు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మా ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఛానల్ అయితే క్రియేట్ చేశానా, ఇప్పుడు వీడియోలు దీనికి పిల్లలు కావాలా. ఎట్లా చేద్దామప్పా, పిల్లలు కనపడితే బాగుంటది. ఇక్కడ ఆడిద్దరు పిల్లలు వస్తారు, వాళ్ళతో తీద్దాం. లే యూట్యూబ్ లో వీడియోలు తీద్దాం రాలే. ఒక్క నిమిషం రాలే, 2 నిమిషాలు ఒక వీడియో తీసుకోదామండి. సరే రండి, మరి జల్ది రండి. వీడియోలు బాగా తీద్దామండి. సరేలే మామ. మీకు చాక్లెట్లు కొని సర్లే మా సార్కి. సరేలే మామ. ఏం లేదు వీడియో, నువ్వు ఉంటావు, నువ్వు ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఏం లేయడం అంటే ఏం లే గింత లేగి అంటావు అని నువ్వు ఒకడు అంటాడు. అంటే నువ్వేమంటావు, దమ్ముంటే నేను చేసినట్టు చేయను, ఇట్లా చెయ్యంపితే నువ్వు ఇట్లా వంపు, అట్లే అప్ప అని కింద పడిపో. రా వీటికి రా, ఆగు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏం లేడు అన్నీ అంటావులే నువ్వు. చేసినట్టు చేస్తావా? ఏం చేస్తావు, చేయలే. నువ్వు చేయలే. వీడియో బాగా వచ్చేదిలే, రండి రండి. మరి రేపు వస్తారు కదా, మరి చాక్లెట్ కొని ఇస్తారండి. వీడియో బాగా వచ్చేదా, అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ అయితే సాయంత్రంలో చూద్దాం వ్యూస్ ఎన్ని వస్తాయో. ఈ పొద్దు మంచి ఐపీఎల్ మ్యాచ్ ఉండదురా, బెట్ వేసుకొని ఆడదామా? వదిలారు డబ్బులు పోతావేమో, ఒకసారి ట్రై చేద్దాంలే. 50,000 యాడ్ చేసుకున్నానే, మ్యాచ్ అయిపోయి ₹1,00,000 దీన్ని. ఫస్ట్ 20,000 వేద్దాము. వచ్చిరా సార్, 30,000 వేద్దాము. వచ్చిన అమ్మాయి ఫుల్ ఎంజాయ్ రోజుగా. ఇప్పుడు వచ్చేసి నువ్వు ఆటి నుంచి బాగా ఇట్లా అమ్మాయి లెక్కగా టిక్కు 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 నేర్చుకుంటూ రావాలి. సరేనా? ఇటు నుంచి రా. రెడీ, 1 2 3 యాక్షన్. పాప వీడియోల కోసం ఎంత కష్టపడుతున్నాడు రా, వీడికి నేనైనా హెల్ప్ చేస్తాను రా. ఈ పిల్లగాడు వీడియోలు బాగా తీస్తుండ్రా, ఉండేవాడిని కూడా వాళ్ళ ఆయన పిలుచుకొని పోయా. ఇప్పుడు ఎట్లా తీయాలరా వీడియోలు? మావా చెప్పురా. మొన్న వీడియోలు తీద్దామన్నా కదా, తీద్దాం పారా. నువ్వు తీస్తావా మామా? తీస్తా పారా. అబ్బా చాలా థ్యాంక్స్ రా మామా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు పదారా. సరే మామా, వెళ్దాం పో మామా. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోలు తీద్దాం రా మామా. సరేలేరా మావా. ఇక్కడ తీద్దాం రా వీడియో. సరే ఇప్పుడు ఏం చేయాలి, షార్ట్ చెప్పురా. నువ్వు షర్ట్ తీసే ఫస్ట్. తీసేయాలా? టవల్ కట్టుకో. ఇంతేరా, ఇటు కట్టుకో, రుమాలు కట్టుకో. ఇప్పుడు చెప్పురా. ఏం లేదు, నీ షార్టు ఈ ఆవులు ఉన్నాయి కదా, ఇవి మీది, ఈ ఇల్లు మీదే. మేము పొద్దుగాల 6 గంటలు వేస్తాము, మేత వేస్తాము, ఈ బర్రెలకి యజమాని నేనే అని చెప్పాలి నీ డైలాగు. సరేనా? సరే, ఓకే రైట్. ఇటుకరా. రోల్, కెమెరా, యాక్షన్. పొద్దుగాలుగా వేస్తాము, మా ఆవులకి పశువులకి మేత. అట్లా కాదురా, పొద్దున్నే 6 గంటలకు లేస్తాం, పశువులకి
ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తామని చెప్పాలా సరేనా సరే ఇదొక టేకు రెడీ 1 2 3 యాక్షన్. పొద్దుగాలుగా 6 గంటలు లేస్తాము, మా పశువులకు మేత వేస్తాము, పాలు పితుకుతాము, వాటికి పచ్చిగడ్డి ఎండుగడ్డి తెచ్చేస్తుంటా, వాటికి యజమాని కూడా నేనే. ఓకే 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 సూపర్ వచ్చిందిరా. సరే నెక్స్ట్ వీడియో ఇద్దాంరా. మొన్న 50,000 లచ్చ చేసానే, లచ్చ 2 లక్షలు చేస్తాం ఈరోజు. ముంబై మ్యాచ్ ఉన్నది, ఫేవరెట్ ఉన్నది. లే మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఓవర్ అయిపోయింది కదలే, ఎట్లా ముంబై గెలుస్తుందిలే, లచ్చ చేసి చూసుకుందాం. లచ్చ చేసానే, సాయంత్రం లోపల 2 లక్షలు అవుతుంది. ఇంకా టైం ఆరేదే, మ్యాచ్ కూడా అయిపోయింది, 2 లక్షలు వచ్చిందో చూద్దాం. ముంబై ఓడిపోయింది. అప్పా ఎంత పని అయ్యారా, అప్పా ₹1,00,000 బాయ్ కదిలే అమ్మ. ఏం చేయాలో అర్థం కాదు నాకు. లోన్ అని తీసుకుందాం ₹1,00,000. ఎంత పని అయ్యారా ఈ అమ్మ అంతా. రేపు మ్యాచ్ కన్నా ₹1,00,000 లోన్ తీయాలరా, నాకు మైండ్ పనిచేయట్లయిపోయేదే. చెప్పరా నీల్, రే విక్టర్ ఎక్కడ ఉన్నావురా? దొడ్లోనరా, రేపు వీడియో తీద్దాం, కొంచెం తొందరగా రా మరి. ఒక 10 నిమిషాలు ఉండరా, పసులు లేపోస్తా. సరే సరే. చాలా టైం అయ్యారా, వాడు ఏమంటాడు ఏం లేదు, జల్దీ జల్దీ కావాలా. ఏమరా ఇంత లేట్ అయింది? కొంచెం లేట్ అయిందిరా, ఏమనుకోవద్దు. సరే వెళ్దాం పద మరి. ఎక్కడ తీద్దాం మరి? ఆడ మంచి లొకేషన్ ఉండదు, ఆడ తీద్దాంపా. వెళ్దాంపా. సరే ఈ వీడియో వచ్చేసి బిచ్చగాడి క్యారెక్టర్. నువ్వు షర్ట్ తీసేయి, షర్ట్ తీసి టవల్ కట్టుకో. సరే. ఏం యాక్షన్ వచ్చేసి షర్ట్ పెట్టుకొని అమ్మా అమ్మా అను. లే వానికంటే పని లేదు, నీకు పని లేదులే. నీ బోలే, నీ పని తీసుకోలే. మీ నాయన చెప్తాను లతారా. ఎవరికైనా చెప్పుకోలే. సరే సరే లతారా. వావ్ 1000 మంది ఫాలోవర్స్ వచ్చారు రోయ్. అమ్మా వాడిని విట్టర్గానే పిలుచుకొని రావాలరా. 1000 మంది ఫాలోవర్స్ వచ్చారా. రే మామ ఆగురా. చెప్పరా నీల్, యూట్యూబ్ లో 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారా మనకి. సూపర్ రా మామ నువ్వు. మరి ఏమనుకున్నావురా, మనం సాధించాంరా. ఎవరా మామ, ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోలు తీద్దాంరా. ఇంకా డోస్ పెంచుదాంరా. సరేరా. హలో హలో సింహాను, చెప్పు రెడ్డి. 10 రోజులు అవుతుంది ఇంకా రాలేదు కూలోళ్ళు. ఇంకొక 5 రోజులు రెడ్డి పంపిస్తాను. సరే కొంత తొందరగా పంపియమ్మా. సరేలా రెడ్డి. రెడ్డి ఫోన్ చేసిందా కూలోళ్ళు కానీ చెప్పి రావాలా. రామనా లేడన్న మా నాయన. సుగ్గు పోదురా 10వ తారీఖు మీ నాయన చెప్పు వచ్చినాక. చెప్తాను మర్చిపోతాము నువ్వు. చెప్తాను. ఏసన్ కూడా చెప్తే అయిపోతుంది. ఏసన్ ఏం లేడు, తలపేసి వేడే ఎన్నరుగుని పోయింటల్లా. సాయంత్రం అని వచ్చి చెప్తాను. లేండమ్మా, చక్కగా తెమ్మడమ్మా, విరివిరి లేండమ్మా, తొందర లేండమ్మా. అయిపోతాడు సాయంత్రం దగ్గర. చెప్పరా నీళ్ళు, ఎక్కడున్నావురా? కూలికి వచ్చేరా మెరసది మైనకి. ఎన్ని గంటలకు వస్తావురా మరి? మధ్యాహ్నం 3 అవుతుంది చూడరా. సరే సరే కొంచెం తొందరగా రా మరి. వస్తలేరా. సరే. వీడు దొడ్లని లేడు, ఇంటికాడ ఉన్నాడా? ఉన్నాడు. రే విక్టర్. చెప్పరా నీళ్ళు. రే ఇన్ని రోజులు మనం యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు తీసాం కదా, ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? సరేలేరా, నీ దగ్గర స్టోరీ ఉందా మరి? ఇంతకు ముందు 6 సంవత్సరాల కిందట ఒక స్క్రిప్ట్ అయితే రాశాను, దాన్నే సినిమాగా తీద్దాం రా, భలే ఉంటది. సరేలేరా, నువ్వు ఎట్లంటే అట్లా తీద్దాంపా. సరే వెళ్దాం పద మరి. యాక్టింగ్ దుమ్ము లేపాలి చూడరా. సరేలేరా. ఇడుండ్రా, మా ఇంటికాడ ట్రైపాడ్ తీసుకొస్తా. అరే కొత్తదా రామావా? అవును రా, మా కర్నూలు తెప్పించా. వీడియో బాగా వస్తాయి కదా దీంతో. సూపర్ వస్తాయి. ఇంకా
ఈ షార్ట్ ఫిలింకి ఇంకా ఒక 2 పిల్లలు కావాలరా. ఇక్కడ మనలో ఉన్నారు, పిలుతాంరా. సరేలే. రే చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నాం, వస్తారా? రండి మరి. మనం ఏం చేయాలన్నా? ఏం లేదు, ఒక క్యారెక్టర్ ఉంది, చేయాలి తమ్ముడు. విక్టర్ ఇక్కడే లొకేషన్. ఇక్కడ రండి అందరూ. ఓకేరా. అది తీసుకోండి, సిల్వర్ కాయలు తీసుకోండి, అది కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్లో వచ్చేసి నీ క్యారెక్టర్ వచ్చేసి పాపరాయుడు. ఓకే. విగ్ తీసే, విగ్ పెట్టుకో. ఇప్పుడు ఈ షార్ట్లో వచ్చేసి నీ క్యారెక్టరు పాపరాయుడు. ఓకే. ఈ అబ్బాయి వచ్చేసి మీ వాళ్ళు 5,000 తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కుళాయి వేయకుండా ఉన్నారు. ఆ అబ్బాయి ఆ సమస్య గురించి నిన్ను అడగడానికి వస్తాడు, నువ్వు ఏం సమాధానం చెప్తావు, అదే ఈ షార్ట్. ఓకేనా? ఓకే. తమ్ముడు నువ్వు ఇట్లా పట్టుకో. సూర్యుడు దీని మీద పడాలా, ఈ సిల్వర్ కాయలు వచ్చేసి అతని మీద పడాలా. ఓకేనా? ఇలాగే పట్టుకో. ఓకే, నేను యాక్షన్ అని చెప్పినప్పుడు మీరు స్టార్ట్ చేయండి. రోల్, కెమెరా, యాక్షన్. పాపారాయర్ గారు చెప్పండి. మా దగ్గర కొలా వేపిస్తామని 5,000 తీసుకున్నారు. ఇంకా ఏపీ లేదా అలా. సరే, థర్డ్ టేక్. రెడీ, 1, రెడీ, రోల్, కెమెరా, యాక్షన్. పాపారాయుడు గారు చెప్పండి సమస్య. మా దగ్గర 5,000 తీసుకున్నారు, కొలా వేపిస్తామని ఇంకా ఏపీ లేదు. ఎవరా నీతి లేని కుక్క? మీ గుమాస్తానే. సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. వాళ్ళు పుణ్యాతరు బాగా ఇచ్చారు అలా తిరుపతిలోను. మ్యాచ్ స్టార్ట్ అయింటదే ఆడదాము. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ ఉండదు, 1,00,000 రూపాయలు వేస్తే మన వైన్ డబ్బులన్నీ వస్తుంది. అదన్నా ఆదుకుంటుందేమో చూద్దాం మరి. 1,00,000 రూపాయలు. నేను ఎమ్నూరు బతన పసులకి మేత కట్టుకొచ్చి మేత పాలనా ఏం ఇంట్లో ఎవడున్నారా? వేరే వాళ్ళు చెప్పానే. కొడక ఇంట్లో ఉంటే ఉండు, లేకుండా పోయిరే. అమ్మ ఇంట్లో పనల్లా నాకే చెప్తారా? నమ్మ ఈ బాధ నాకు ఎప్పుడు తప్పుతాను. మ్యాచ్ 1,00,000 రూపాయలు వేసుకుని మర్చిపోయాను కదా. ఈ మ్యాచ్ కూడా అప్పా ఏం చేయాలి ఆయన అమ్మ. అప్పా 2,00,000 రూపాయలు కదా, నాకు పిచ్చి వేసినట్లేదు, ఏం చేయాలి అర్థం కాదు. అప్పా ఇప్పుడు రోజు బిల్ పంపిస్తాడు, షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైపోతుంది చెప్పలేదు. రోజు విన్షూట్ తిరిగినట్లేదు నేను. నీల్ వస్తే కాదు, షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైపోతుందిరా? అయిపోతారు ఇంక రోజు క్లైమాక్స్. ఇంకా నువ్వు ఈ రోజు అంటావు కానీ ఇంకా ముగివు కదరా. ఇంట్లోకి ఒకటే తిట్టు కాదు. మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పిల్లలు రావట్లేదు, నిన్ను ఒక్కరిని పెట్టుకుని అట్లా కవర్ చేస్తున్నాను. అయిపోతాయి ఈ రోజు. సరే ఈ రోజున అయిపోగొట్టరా. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ, మా నాయన, నా పిల్లలు అందరూ తిడతారా నన్ను. సరే నీ బాధ నాకు అర్థమయ్యేదా. ఈ రోజు తప్పకుండా అయిపోగొడతాం క్లైమాక్స్. ఈ రోజు అయిపోతుంది మొత్తం, తప్పకుండా అయిపోతుంది. సరే పోదాం మరి. ఈ రోజు లొకేషన్ ఎక్కడరా? ఇక్కడ పడిపోయిన ఇంటి దగ్గర. ఈ ఇంటి దగ్గర. ఈ రోజు ఏం పిల్లలు ఎవరు రాలేదా? ఏమరా నాయన బడి వేరా. ఇంకా ఎంత దూరం రా లొకేషన్? ఇదేరా కొంచెం దగ్గరే. తొందర పోదాం పరా. ఇక్కడ మరి మన ఫోన్ చేస్తున్నా. నాకు అయిపోయి ఈ రోజు అయిపోతుంది. రక్షణగా నేను పంపిస్తాను. రే చిన్న వీడియో తీసుకున్నాం, వస్తావా? రా, బాగా వస్తున్నారా కరెక్ట్ టైంకి. ఇదేరా మన లొకేషన్ అక్కడ లేవు కదరా? లేదురా, అది అక్కడ ప్లేస్ బాగాలేనందుకు మళ్ళీ ఇక్కడికే పిలుచుకొస్తే. సర్లే ఏదైతే రండి మరి. సరేరా, ఇప్పుడు నా సీన్ ఏమి, నా డైలాగ్ ఏమి రా? చెప్తా. మన షార్ట్ ఫిల్మ్ లో వచ్చేసి నువ్వు పాపరాయుడు క్యారెక్టర్ కదా. నువ్వు పొలానికి వెళ్ళి ఇలా వస్తుంటావు. ఓకే. ఈ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, ఇలా పరిగెట్టుకుంటూ వస్తాడు. నువ్వు అప్పుడే వస్తావు. ఈ పిల్లోడు వచ్చి బాబాయ్ చిన్నమ్మని తమ్ముని ఎవడో రౌడీలు వచ్చి లాక్కొని వెళ్ళారని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇలా ఇక్కడ కొడవలు ఉంది కదా, ఇలా లాగి ఎవడరా నా కొడుకు అని ఇట్లా పరిగెట్టుకుంటూ పోతావు. ఓకేనా? కోపం మీద పోవాలా. అదే షాట్. సరేనా? నేను చేసుకుంటాలే. సీన్ అర్థమైంది కదా నీకు? అర్థమైంది లేరా. సర్లే, విగ్గు పెట్టుకో తొందర. ఓకే అర్థమైందా? అర్థమైంది. ఇట్లా నుంచిరా, మా తమ్ముడు ఇక్కడి నుంచి వస్తాడు. సరేనా? ఓకే, వెళ్ళండి. రోల్, కెమెరా, యాక్షన్. బాబాయ్ చిన్నమ్మని తమ్ముల్ని ఎవరో సర్పంచ్లు ఎత్తిపోయారు.
సర్పంచ్ ఈరోజు నీకు నా పాడు. రెడీ రోల్ కెమెరా యాక్షన్. బాబాయ్ చిన్నమ్మని తమ్ముల్ని సర్పంచ్ మనుషులు ఎత్తుకుని వేరే సర్పంచ్ ఈరోజు నీకు పాడు కదా. ఓకే రే విక్టర్, వీడియో అయితే సూపర్గా వచ్చింది. ఈ సీను షార్ట్ ఫిల్మ్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. 2 రోజుల్లోపు ఎడిటింగ్ చేసి షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సరే ఓకేనా? ఓకే సరేనా మేము మిమ్మల్ని ఉంటుంది నమ్మ పోతాను. సర్లే తమ్ముడు, థ్యాంక్స్ తమ్ముడు. సరేనా? సరే నేను కూడా వెళ్తారా మరి? ఎన్ని దాటి పోతావరా? నేను మ్యాచ్ వరకు వచ్చుకోవాలంటే టైం అవుతుంది. సరే ఆ విగ్గు కొడవలు ఇచ్చేసిపో, సరేనా? అది వేరే వాళ్ళవే. ఐదు రోజులు అయ్యే కూలీలు పంపించాలా, లోన్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏం చేయాలి ఏం అర్థమే కాదు. రెడ్డి ఫోన్ చేస్తాడు. హలో, ఇంకొక 2 రోజులు రెడ్డి పంపిస్తాను. సరే తొందరగా పంపించమ్మా. సరే రెడ్డి. ఈరోజు ఎట్లన్నా ఎడిటింగ్ ఐఫా కొట్టాలా, రేపు అప్లోడ్ చేయాలి ఎట్లయినా కానీ. ఎస్, కంప్లీట్ అయింది. ఏమో నాయన ఫోన్ చేస్తాడు. ఏం నానా? అరే ఊరికి పోతున్నా, ఇంటికి రారా? సరేలే నాన్న, వస్తానులా. వచ్చిలా నాన్న. రే విక్టర్, తొందరగా చిట్టమ్మల దొడ్డి దగ్గర రారా, వీడియో అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో. సరే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాము, యూట్యూబ్ నుంచి మాకు డబ్బులు కూడా వస్తావేమో రంగా. రా అనిల్, కూర్చో. ఈరోజు మంచి రోజు కదా, అందుకే అప్లోడ్ చేద్దామని. సరేలే చేద్దాంలే. అప్లోడ్ అవుతుందిరా. రే అప్లోడ్ అయిందిరా మరి. ఓకేరా, రేపటి వరకు చూద్దాము ఎన్ని వ్యూస్ వస్తాయో. చూద్దాం. వెళ్దాం పద. అమ్మ వీడియో నిన్న పెడితే ఇప్పటి వరకు 50 వ్యూసే వచ్చావా? ఇంత కష్టపడితే మీ షార్ట్ ఫిల్మ్ కోసం నేను కష్టపడిందల్లా వేస్ట్ ఏమరా. ఎవడు ఫోను? సబ్రా విక్టర్. రే అనిల్, యూట్యూబ్ లో వ్యూస్ చూడరా. ఎన్నిలేరా? పొద్దున 50 వచ్చినాయి, ఇప్పుడు మహా అయితే ఒక 80-100 వచ్చింటాయి. అరే ఇప్పుడు ఒకసారి చూడరా మావా. ఎన్నిలేరా, ఇంకెన్ని వస్తాయి చెప్పు. ఇప్పుడు ఒకసారి చూడరా. ఒక నిమిషం ఆగరా, చూస్తాను. రే మామ, ఏంట్రా 20 మిలియన్స్ వచ్చావరా మన వీడియోకి? అది చెప్దామని నీకు ఫోన్ చేశాను రా. అబ్బా సరే మామ, ఇటుకు రారా, స్కూల్ దగ్గర రారా తొందరగా. సరే వచ్చేస్తా మావా. సరే తొందరరా. లోన్ వాడు ఫోన్ చేస్తాడు. హలో సార్, సిమ్మునేనా మాట్లాడేది? అవును సార్. సార్ మీరు ఎంపాక్ట్ నుంచి లోన్ తీసుకున్నారు, ఇంకా లోన్ కట్టలేదు సార్. అవును సార్, కడతాను ఇంకొక 2 రోజులు సార్. సార్ కట్టకపోతే మీ ఇంటికి వచ్చి వసూలు చేస్తాం సార్. సార్ వద్దు సార్, ఇంటికి రావద్దండి సార్, కడతాను సార్ 2 రోజులు. కొంచెం తొందరగా కట్టండి సార్. సరే సార్. అమ్మ 20 మిలియన్స్ అంటే అమ్మ 2 లక్షల పైన వస్తారా డబ్బులు. వీడు ఎంతసేపుకి వస్తాడు? ఈరోజు ఫుల్ పార్టీయే. ఇంకా అట్లే డబ్బులు కూడా వస్తాం మాకు. ఇంకా ఇక్కడి నుంచి మాకు కష్టాలు అన్నీ తీరిపోతాయి. రే మావా, చెప్పరా, వచ్చేసారా మావా. కూర్చోరా. ఓకే, ఎట్లా అమౌంట్ మొత్తం విత్డ్రా పెడదామా? పెట్టేసే మరి. 2,50,000 చిల్లర ఉందిరా. పెట్టేసాయి, మొత్తం పెట్టేసాయి. విత్డ్రా పెట్టేసాను మామ, ఇంకా వారం తర్వాత మన అకౌంట్లో పడతాయి అమౌంట్. ఓకే మావా. సరే మామ, వారం తర్వాత కలుద్దాం మరి. సరే మామ, అట్లా కానీ. సరే, నేను కూడా పెళ్ళికి వెళ్ళొస్తాను మావా. సరే.
ఆడబెట్టారు బీగాలు పుడకల్లా యాడ లేనేలో అది ఇడుగుండలేదు బీగలు దొరికలే ఆడబెట్టారే దొరకదు అమ్మ దొరికలే రెండు గాజులవా పోయి తీసుకొని పోయి అమ్ముకొని వస్తుందమ్మా. సరిగా మంచికి రాజాన పోయా నిత్యం డబ్బులు అని తెచ్చుకుంటాము. పదమి వదిన ఉండదు ఏడా వదిన రాజు లేడమ్మా. ఉన్నాడు తమ్ముడు, పిలుస్తాను. పిల్లమ్మా. అప్ప రాజు రాప్ప, ఎవరో పిలుస్తున్నారు. రా బయటికి. ఎవరు వచ్చినారు తమ్ముడు? ఏం వచ్చినావు అన్న? నీతో చిన్న పని ఉందన్నా. నాతోనా? అవునా అన్న, కొంచెం కదానా. ఏమైంది తమ్ముడు? ఇంత నైట్ ఎందుకు వచ్చినావు? కొంచెం డబ్బులు ప్రాబ్లం అయిందన్నా. డబ్బులు ప్రాబ్లమా? ఈ గోల్డ్ తీసుకొని నాకు ఒక 2 లక్షలు అరేంజ్మెంట్ చేయనా. గోల్డా? తమ్ముడు నీకేం అవసరం వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇది మ్యాక్సిమం నేను 1,00,000 అరేంజ్ చేయగలను అంతే, తప్ప ఎక్కువ ఇవ్వలేను తమ్ముడు. నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వదిలేసే. సరైన లక్ష్యాన్ని తీసుకుని. సరే సరే తమ్ముడు, 1 నిమిషం ఆగు, పోయి అమౌంట్ తీసుకొని వస్తాం. ఇక్కడ అన్న అమౌంట్ అయితే నాకు వద్దనా, ఫోన్పే చేయడానికి. ఫోన్పే కావాలా? అవునన్నా. అమౌంట్ ఉన్నాయో లేదా? సరే తమ్ముడు, నెంబర్ చెప్పు. 6281914355. అమౌంట్ పడ్డా చూడతాం, చూసుకో. సరేనా? జల్దీ వాళ్ళ మ్యాచ్ స్టార్ట్ అయింటుంది. మ్యాచ్ స్టార్ట్ అయింటుంది. అమౌంట్ యాడ్ అయింది. లచ్చున్నది. దేవుడు కనికరిస్తే చెన్నై కన్నా వేసుకుంటాను. దేశంకి వచ్చేవాళ్ళు పండను అనుకున్నాము. టైం 15 మ్యాచ్ కలిసి చూస్తాము. అప్పా ఈ మ్యాచ్ కూడా పోయగలే తండ్రి. అమ్మ ఏం చేయాలా అప్పా, దేవా తండ్రి, అప్పా దేవుడా. డబ్బులు పోయగలా అమ్మ, రెంట్కి డబ్బులు ఇవ్వాలా, లోన్ కట్టాలా. మా అమ్మ మా నాయన వస్తారు, ఏం చెప్పాలి ఏం లేదు. అప్పా రెడ్డి ఫోన్ చేస్తాడు. ఎట్లా కట్టాలి డబ్బులు, మంచిగా టెన్షన్ అవుతుంది నాకు. రెడ్డి ఫోన్ చేస్తాడు. అప్పా కూలీలకు 1 రూపాయి కూడా ఇచ్చలేను. ఎల్లుండి పంపాలి, ఏం చేయాలి ఏం అర్థమే కాదు నాకు. లోన్ సార్ ఫోన్ చేశాడు, స్విచ్ ఆఫ్ చేస్తాను. రెడ్డి ఫోన్ చేస్తాడు, ఇక లోన్ సార్ ఫోన్ చేస్తాడు. ఇంట్లో బంగారం తీసిపోయినా, డబ్బులు ఎత్తే అరేంజ్మెంట్ చేయాలి. నాకు సావే దిక్కు. ఇంకా నన్ను చచ్చిపోతాను, నాకు ఈ బాధలన్నీ తీరుతావు. ఇంకా పోతాను. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
ఏంది మెసేజ్ వచ్చా? యూట్యూబ్ డబ్బులు పడినాయి రోయ్. విక్టర్ గారి పోయి బ్యాంకులో పోయి డబ్బులు తెచ్చుకుంటాం రా. ఇంక పోయి ఈరోజు ఇంకా ఫుల్ దుమ్దాం పార్టీ. నువ్వు 14 నుంచి నన్ను ఒకటే చేస్తాను ఈ పని. నమ్ము ఎవరు ఆసరు గారు తమిళ అనేవాడు ఉన్నాడు కానీ ఎవరు ఆసరు గారు ఎప్పుడు చూసినా దొడ్లోనే ఉంటారా వీడు. రే మామ యూట్యూబ్ డబ్బులు పడినావురా బ్యాంకులో. అవునా? అవునరా. అప్పుడు చూసిరా ఇప్పుడే రా, పోదాం పోరా, బ్యాంక్ లో తెచ్చుకుందాం. సరేలేరా, రా మరి. ఈరోజు పార్టీ ధూమ్ధామరా. తీరా బండిది కరెక్ట్ బ్యాంకు కొట్టు. అరే తొందరగా వెళ్ళరా, బ్యాంక్ వెళ్ళు. ఏం చేద్దాం రా? 1 లక్ష నువ్వు తీసుకో, 10 లక్ష నేను తీసుకుంటాను. మిగిలిన డబ్బులు అనాథశరణాలకి ఇస్తాం. ఎవడో ఏమో చేసుకుంటున్నారా? ఎవరో రాడా? ఎవరు వెళ్దాం రా. పారా. ఎవడో ఆగరా. ఏమైందిరా మామా? ఏమైంది? నేను బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకున్నాను మామ. బెట్టింగ్ జోలికి ఎందుకు వెళ్ళావురా? ఇంత పని చేసినావు కదరా. లేదరా, మేమున్నాం రా. చాలా ఇబ్బంది. మేము ఉన్నాం రా, మేము చూసుకుంటాం రా. ఉన్నాం లేరా, మేము ఫ్రెండ్ ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం బాధపడదురా, మేము చూసుకుంటాం. నాకు డబ్బులు చాలా ఇబ్బంది అయిపోయినాయి మామ. నువ్వు డబ్బుల గురించి టెన్షన్ చేయదురా మావా. మా దగ్గర యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది, అమౌంట్ నీకు ఇచ్చేస్తాం లేరా. నా కోసం ఎందుకు కడతారు మామ మీరు డబ్బులు? రే మామ, నీ ప్రాణం కంటే మాకు ఆ డబ్బు ఏం ఎక్కువ కాదు లేరా. మేము తలుచుకుంటే మళ్ళీ సంపాదిస్తాం రా డబ్బు. అవునరా, నువ్వేం బాధపడద్దు. మావా, యూట్యూబ్లో వచ్చిన డబ్బు అంతా మనం అప్పు కట్టేసాము. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? రే, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ సంపాదించలేం రా. మనం తలుచుకుంటే మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ డబ్బు సంపాదిస్తాం. రేపటి నుంచి రా, మళ్ళీ వీడియోలు తీద్దాం, మళ్ళీ సంపాదిద్దాం. అంతే అంటావా? అంతేరా మరి. ఓకేరా. సరే, ఇప్పుడు నా క్యారెక్టర్ ఏం చెప్పురా. నీకు అద్దాలు పెట్టుకో. ఓకే. ముసలోన్ క్యారెక్టరు. ఓకే. రోజు నీకు పెన్షన్ వచ్చింటుంది. ఏం లేదు, ఇట్లా నడుచుకుంటూ పోవాలా. అప్ప శనవాడా, ఆ పింఛన్ సార్ వచ్చిన చూడప్ప అనాల. ఇదే నీ క్యారెక్టర్. మీరు నవ్వద్దండి, ఓకేనా? రోల్, కెమెరా, యాక్షన్. ఎప్పా చిన్నవాడా, పిచ్చి ఇచ్చేసారు వచ్చారనే. అరే మామ, నేను వస్తారా? రారా మావా. నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారా మావా? నీకు ఒక క్యారెక్టర్ ఉందిరా. ఇదేనండి మా ఊర్లో మొదలైన ఓ చిన్న కథ.